నమస్తే. వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజం. నేను రవీంద్ర. పోరాటాల గడ్డ మన జనగామ గడ్డ. మన జనగామలో 40 సంవత్సరాల నుంచి కూడా మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి మన పొన్నాల లక్ష్మయ్య గారితో ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. మీ యాజమాన్యానికి వీక్షకులకు ప్రత్యేకంగా నమస్కారం సార్. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? వాటి గురించి మీరేం మాట్లాడుతున్నారు? రాజకీయ పరిస్థితులు, రాజకీయాలు, అసలు రాజకీయాలు ఏంటి? ప్రజల గురించి, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి, తర్వాత దేశం సమగ్రంగా ఉండాలి. మనం పరాయి పాలనలో ఉండి పరాయి వాళ్ళు మన మీద పెద్దలు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో లక్షలాది మంది ఆటలు సంబంధించింది అటువంటి దేశం. అదేవిధంగా గ్రామాలలో 45, 49, 50, 52, 55 అంటే ఈయన అది ఎట్లా ఖర్చు పెడతాం? ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేసి చేస్తున్నారు. మరి మంచిదే కాదని, కానీ దళితుల మీద ఇంత ప్రేమ ఉన్నవాడు దళిత ముఖ్యమంత్రిని చేస్తారని మోసం చేసేది. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు? అత్యంత పేదవాళ్ళు దళితులే కదా. మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు? నేను అందుకే అంటాను, ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళో లేదు. మరి అటువంటిప్పుడు దళితులకు కాంగ్రెస్ చేసిందా, ఈయన చేసిందా? ఈయన చెప్పింది చేయట్లేదు, చేస్తా అని ఆశ పెట్టేది మరొకటి. మరి ఆశ పెడుతున్నాం నిజమే, కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద నిధులు కేటాయించి ఒక సంవత్సరం ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది, చట్టం ఉంది. ఇట్లా 8 సంవత్సరాల్లో దాదాపు 47,000 కోట్ల రూపాయలు అన్స్పెండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 47,000 కోట్లు మనం ఇవ్వచ్చు, ఖర్చు పెట్టవచ్చు. 47,000 కోట్లు అంటే దాదాపు 14 లక్షల దళిత కుటుంబాలకు ఎంత వస్తాయి మీరే చెప్పండి. అటువంటిది ఇప్పుడు 10 లక్షలు ఇస్తాను, 10 ఎంతమందికి ఇస్తాడు? సంవత్సరానికి నియోజకవర్గానికి 100, సంవత్సరానికి నియోజకవర్గానికి 100 అంటే ఏమవుతుంది? 119 కానీ 120 కాన్స్టిట్యూషన్. 120 ఇంటూ 100 ఎంత? 12,000 కదా. 1,1200 మున్సిపాలిటీ అంటే 12,000 కుటుంబాలు 100 చొప్పున. 100 చొప్పున ఎంత? ఎంతది? 12,000 కుటుంబాలకు 10 లక్షలు అంటే ఎంత? 1,200. మొత్తం రాష్ట్రంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? 14 లక్షల కుటుంబాలు. 14 లక్షల కుటుంబాలకు 12,000 తోటి ఎన్ని సంవత్సరాలు చేస్తాం? 10 సంవత్సరాలు అయితే 1,20,000. అంటే 12,000 నుంచి 1,200 నుంచి 12,000 అయితే 10 సంవత్సరాలు, 1,20,000 అంటే 100 సంవత్సరాలు. దాంతో అయితే 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు 10 లక్షల రూపాయలు ఊరించి చెప్తున్నాము. ముఖ్యమంత్రి ఇవ్వలేదు, డబ్బులు పెట్టి ఇవ్వలేదు, 3 ఎకరాలు ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఉన్న 47 లక్షల రూపాయలు ఖర్చు పెట్టట్లేదు. మళ్ళీ మీద నుంచి ఆశ పెట్టారు. కానీ ప్రజలు నమ్మారా? నమ్మట్లేదు. ఎందుకు? నీ హుజరాబాద్ ఎలక్షన్లు తెలియదు. నువ్వు మోసం చేస్తున్నావు అని అర్థం చేసుకున్నావు. అదే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎంతో మేలు చేసింది. రిజర్వేషన్ ఆర్థికంగా ముందు తీసుకెళ్ళాం. దేశంలో ఒక భూముల పంపిణీ, భూస్వాముల నుంచి భూములు తీసుకొని భూ చట్టాలు తీసుకొచ్చి ఆ భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 24 లక్షల ఎకరాలు పేదవాళ్ళకి ఇచ్చారు. ఇందులో 90% ఊళ్ళో ఉన్నారు దళితులు. 24 లక్షలు అంటే ఈరోజు ఆ రోజుల్లో ఇచ్చారు వాళ్లకు. అరే నాకు భూమి ఉంది అనే నమ్మకం, విశ్వాసం, గౌరవం, ఒక ఇది కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యింది. ఈరోజు ఎందుకంటే అది 5,000 ఉండొచ్చు, 1,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. ఇవాళ ఒక్కొక్క ఎకరం నీకు 20 లక్షలకు, 30 లక్షలకు, 50 లక్షలు తక్కువ లేదు కదా. అంటే నువ్వు 10 లక్షలు పెట్టి మోసం చేసే ప్రయత్నం లోపల సంవత్సరానికి 1,200 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 140 సంవత్సరాలు అయితే కానీ ఇయ్యలేని నీ పథకం కంటే ఇప్పటి వరకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 24 లక్షల ఎకరాలలో 1 ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా కనీసం 50 లక్షలు, 60 లక్షలు కోట్ల రూపాయల ఆస్తి అయితే మిగిలిపోయింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. నువ్వు చేసేది మోసం కదా, నువ్వు చేసేది దగా కదా కేసీఆర్. ఇవాళ ఏం చేస్తున్నావు? ఇంకా దగా చేస్తున్నారు. అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో లాక్కుంటున్నావు పెట్టుబడిదారుల కోసం. కారణాల వల్ల వాళ్ళకి ఇస్తున్నావు. వీళ్ళకి 500 గజాలు ఇస్తానంటున్నావు.
సిగ్గుచేటు. నువ్వు ఎకరం తీసుకుని 500 గజాలు ఇచ్చే అర్హత నీకెక్కడిది? పేదవాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పేదవాళ్ళకే ఉండాలి. నువ్వు 10 లక్షలు ఇచ్చిన బుకాయిస్తున్నావు కదా, 10 లక్షలు ఇచ్చే బదులు ఆ ఎకరం వాళ్ళకే ఉన్నట్టయితే వాళ్ళు 4 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు వస్తాయి కదా పట్టణ ప్రాంతాల్లో. నువ్వు వాళ్ళకి మోసం చేస్తున్నట్ట కదా, దగా చేస్తున్నట్ట కదా. అదేవిధంగా అసైన్ ఇంకా గమతం చాలామంది పేదవాళ్ళు, అందులో ఎస్సీ ఎస్టీ ఈ ఫార్మాసిటీ అని, తర్వాత ఇంకో సిటీ అని, లేకపోతే మల్లన్న సాగర్ అని, ఇంకో సాగర్ అని భూములు తీసుకున్నావు. ఆ భూములు తీసుకుంటే భూములు ఇవ్వాలి కదా, భూములకు మార్కెట్ రేట్ కట్టియాలి కదా, నువ్వు ఇవ్వట్లేదు కదా. అంటే అక్కడ కూడా దగా చేస్తున్నావు. ఇది దళితులు భూములు గుంజుకొని, పట్టా భూములు గుంజుకొని ఇచ్చే దాంట్లో ఇవ్వట్లేదు, నష్టం చేస్తున్నావు. తర్వాత ఇచ్చిన అసైన్ భూములలో గుంజుకొని 500 గజాలు ఇస్తారు. ₹1,00,000 ఆస్తికి నువ్వు 500 గజాలు ఇస్తావు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 24 లక్షల ఎకరాలలో ఒక్కొక్కరికి 50 లక్షలు, ₹1,00,00,000 ఆస్తి ఈరోజు అయితే నువ్వు 10 లక్షలు ఇస్తానని మోసం చేసి, గ్యారెంటీ చేసి, డబ్బా జాయించి నమ్మవలగడానికి ప్రయత్నం చేస్తావు. అది కూడా ఇవ్వడానికి 147. తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఖర్చు పెట్టే నిధులు ఖర్చు పెట్టకుండా 47,000 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరాన్ని మేము గుర్తు చేస్తే నువ్వు 10 లక్షలు నమ్మబట్టే నడుస్తుందా? ఒక్కరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు నేను ఎక్కిస్తాను. హైదరాబాద్లో పడింది, రేపు మళ్ళీ ఎలక్షన్లో కేసీఆర్ ఈయన మోసం చేయలేదు. ఈయన మోసాన్ని ఇంకా ప్రజలు విశ్వసించరు. ఇది దళిత బంధు, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ, భూ సంస్కరణలు, అసైన్ భూములు, భూములు, ల్యాండ్ అక్విజిషన్ ఎంత మోసం చేశారు. 125 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్కు ల్యాండ్స్ తీసుకుంటే భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చాం 2013. 4 ఇంతలు 2 ఇంతలు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, లేకుంటే భూమికి మేము ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి. అటువంటి చేయకుండా ఆ చట్టాన్ని సవరించి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము చేస్తున్నాం. ఇంకా ఎంతమంది బాధలు పడ్డారు, వాళ్ళకు ఇది కూడా రాలేదు. బలవంతపు భూసేకరణ చేశారు కదా, పోలీసు వాళ్ళను, రెవెన్యూ వాళ్ళని వాడుకొని చేశారు కదా, వాళ్ళకు నష్టపరిహారం రాలేదు కదా, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా భూమి కొనుక్కోలేని అవకాశాలు సృష్టించావు కదా. మరి నువ్వు ఎట్లా అంటావు? అందుకోసం ఇదంతా మోసం, దగాతో, రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు జనాన్ని నమ్మించడానికి ఎత్తుగడలు చేస్తున్నాడు. కానీ ఈ దళిత ద్రోహి దేశంలో ఉన్నారు కేసీఆర్. అందుకే కేసీఆర్ ధరణిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ధరణి అని పెట్టేసి భూ సంస్కరణ గురించి చాలా సమస్యలను కొంతవరకు పట్టాలు రాకుండా, పాస్బుక్లు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే రైతుల విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ధరణిలో కూడా ఇబ్బందులు వచ్చేసాయి. ధరణి విషయం ఎందుకు తీసుకొచ్చాడో మీకు తెలుసు. నేను ముఖ్యంగా దళిత బంధు గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక 20 నిమిషాల తర్వాత. ఇప్పుడు మంచి చేస్తే చెడు చేశావు, వర్క్ చేయలేదు. ఇవాళ ధరణిలో సమస్యలు సృష్టించి నీకోసం చేసుకున్నావు. తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం దానికి తీసుకొచ్చారు. ఎంత అవినీతి జరిగింది, ఏ ఊళ్ళో ఏ చెరువులో ఎంత ఖర్చు పెట్టారో మనం ఇదిగా చేశారా, అనుభూషారా, మంచినీళ్ళు అన్నారు. పొద్దున్నే చెప్పాను అక్కడ ఇక్కడ వస్తుందా, మిషన్ కాకతీయలో నీళ్ళు వస్తున్నాయా, మేము తీసుకొచ్చిన ఉన్న చెరువులో నీళ్ళు ఇవ్వడానికి, కనీసం ప్యూరిఫై చేయడానికి కూడా ట్రీట్మెంట్ చేసి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు 30 ప్లాంట్లు ఉంటే ఇప్పుడు 100 ప్లాంట్లు అండి ఒకసారిగా. అంటే ఇదొక ఎగ్జాంపుల్. దీనికోసం చాలా విషయాల్లో మాట్లాడడం. అందుకే ఆయన ఏ చర్చ కూడా నేనైతే 5 గంటల 45 నిమిషాలు ఆయనతో చర్చించాను. మేజర్ ఛానల్ ఆయన జీవితంలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడా? ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరైనా ప్రశ్న అడిగితే ఏమంటాడో తెలియదా? అందుకోసం దళిత బంధు, ఇది దళిత ద్రోహి చేస్తున్నాడు. దళిత ద్రోహిగా ముద్రపడ్డవాడు దళిత బంధుని కొత్త నాటకం పెట్టారు. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసింది దళితులకు. తెలుస్తుంది.